నమస్తే. కేసినేని నాని వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన పార్టీ మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే కొంతమందిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కేసినేని నాని. ఇలాంటి సందర్భంలో ఆయనకు కౌంటర్ ఇచ్చే పనిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కాదు, ఆయన ఏ పార్టీలోకి వెళ్ళారో వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది ఆయన రాకను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా చాలా దీనికి ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం పొట్లూరి వరప్రసాద్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసినేని నానిపై వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఎంపీగా. ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. అలాగే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఆయన్ను యాక్సెప్ట్ చేయట్లా. ప్రధానంగా విజయవాడకు సంబంధించి అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఆయన్ని ఎక్కడా కూడా మేము ఆయనతో కలిసి నడవలేం అని అధిష్టానానికి చెప్పేశారట. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసినేని నాని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని కొంతమంది నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత బయటకు వచ్చినటువంటి కేసినేని నాని మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్, బుద్దా వెంకన్న ఇంకా తదితరుల మీద ఆయన తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడారు. ఇట్లాంటి సందర్భంలో వెంటనే బుద్దా వెంకన్న కూడా ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ చిట్టా అంతా, నీ భవిష్యత్ అంతా మాకు తెలుసు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే అవన్నీ బయట పెట్టాల్సి వస్తుందని. ఇది ఇలా ఉంచితే తన సోదరుడు కేసినేని చిన్ని ఆయన కూడా మాట్లాడారు. కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడారన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు చీలిక తీసుకొచ్చారన్నారు. కానే కాదు, మా మధ్య ఎప్పటి నుంచో దాదాపు 2000 సంవత్సరం నుంచి ఉన్నాయి వివాదాలు ఉన్నాయి. ఆయన పార్టీ మారాడు, ఓకే, పార్టీ మారమనండి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది. కాబట్టి అనవసరంగా మాట్లాడి మా చేతులకు పని చెప్పొద్దని తెలుసుకోమనండి అని కొంతమంది నాయకులు మీడియాతో చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బలపడుతుంది. ముఖ్యంగా పార్లమెంటు స్థానం కూడా కేసినేని నానికి కేటాయించారు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ జెండాతోనే, టీడీపీ పేరుతోనే కేసినేని నాని గెలిచారు. కాబట్టి నానికి స్వతహాగా గెలిచే సీన్ లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీలోనే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి రెండు పార్టీలు ఆయన్ను యాక్సెప్ట్ చేయట్లా. తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి పదజాలంతోనే మాట్లాడుతున్నారు వారు కూడా. ఎందుకంటే కేసినేని నాని ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనకు తెలుసు. ఇట్లాంటి సందర్భంలో ఆయన దాదాపు 60% విజయవాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలు అన్నీ ఖాళీ అయిపోతాయి, అందరూ వైసీపీలోకి వస్తారు, నేను నా తడాక ఏంటో చూపిస్తానని చెప్పి ఆయన బహిరంగంగానే మీడియాతో మాట్లాడారు. ఇట్లాంటి క్రమంలో ఆయా నియోజకవర్గాల నేతలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. అలాగే కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎవరు కూడా మేము నానితో నడవము, ఆయనతో మేము చేరేదే లేదు, ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రకటన చేశారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడుపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు బాధపడుతూ కేసినేని చిన్ని ఆ కుటుంబం తరపున క్షమాపణలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే సహించేది లేదు, గట్టిగా బుద్ధి చెబుతాం, ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నేతలు కేసినేని నానికి.